ఆయన కూడా ఏం రమ్మనలేదు. మరి ఎందుకు వచ్చావు? మరి నేను వచ్చిన. ఎందుకు తీసుకున్నాను? ఎందుకు పెట్టుకో వీడియోలల్లో ఆమె పిలిచి రావడానికి. మరి ఎందుకు వచ్చావు? నాది నేను వచ్చిన అన్న. ఆమె హర్ష కోసం వచ్చిన నేను. హర్ష వచ్చాక ఓన్ నేను ఎట్లా రాయిస్తా చూడు. ఎట్లా వస్తాడో కూడా నువ్వు చూసుకో. నువ్వేం పిలిచాడు? నేనే చెల్లికి చెల్లి అవుతుంది. నీకనే కూడా టార్చర్ ఇప్పుడు నాకు అవుతుంది. సో వీడియో ఏంటంటే ఛానల్ నుంచి వద్దు వెళ్ళిపో అని చెప్పినా సరే మళ్ళా ఇప్పుడు వచ్చి మార్నింగ్ నుంచి నేను ఛానల్లో పెట్టుకుంటారో లేదా అని అంటే ఏడుస్తుంది ఇక్కడ. వద్దు అని చెప్తున్నారు కదా, మళ్ళీ ఎందుకు వచ్చేవాడికి? మేము వద్దన్నాం, వాళ్ళు వద్దన్నారు, అందరూ వద్దన్నారు, మళ్ళీ ఎందుకు వచ్చాను? నేను ఏం చేసినామనన్నా చెప్పినా కదా. నేను ఏం చేసిన ఇప్పుడు నాకు నేను ఒక్కదానే చేసినామనన్నా. ఎందుకు ఇట్లా చేస్తున్నా? ఎవరు చేశారు నీతోటి? ఎవరు చేయలేమన్నా. కూర్చుని రమ్మను, బయట కూర్చున్నందుకో పో వెళ్ళు రమ్మను. ఏంటే ఆ లుక్ ఏంటి? మొఖం చూడుద్దా ఇద్దరు మొఖం అని. ఏమైందన్నా? నువ్వు పిలిచావా? ఆమె నన్ను ఏం ఆయన కూడా ఏం రమ్మనలేదు. మరి ఎందుకు వచ్చావు? మరి నేను వచ్చిన. ఎందుకు తీసుకున్నాను? ఎందుకు పెట్టుకో వీడియోలల్లో నేను ఏం చేసినా నాకు అది ఒక్కటి చెప్పి ఏమనే అయ్యూరేను. ఎందుకంటే నేను ఒక్కదానే చేయలేదు, చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని మంచిగా ఉంచుకున్నారు కదా. ఎప్పటి నుంచి ఏది లేదా అన్న తప్పు. ఏమంటుందంటే లాస్ట్ ఎందుకు వచ్చిన మాట్లాడుతుంది. ఈవినింగ్ ఏమంటుందంటే ఇప్పుడు నన్ను ఛానల్ తీసారు, ఈమెను కూడా తీసేయండి లేదంటే నన్ను పెట్టుకోండి అంటుంది. అట్లా ఎట్లా పెట్టుకుంటాను నేను? మాట్లాడు. నిన్న అంటే నేను తీసేమంటుంది, తీసేవాళ్ళ? అట్లా ఎట్లా తీస్తాం? మరి ఆమె అంటుంది మా ఇద్దరిదంటే ఒక బాండ్ ఉంది. ఆమె మధ్యలో వచ్చి ఆమె మా ఇద్దరిదంటే ఒక బాండ్ ఉంటుంది. మా బాండ్ కూడా చెడగొట్టని అన్న ఆమె. మాది కూడా ఫ్రెండ్షిప్ చేయమన్నా. నాతో వచ్చి ఫ్రెండ్షిప్ చేయ సరే అన్న. ఆమె ఫ్రెండ్షిప్ చేయమనిలే, నీతో వచ్చి మాట్లాడలే. నువ్వు నాతో వచ్చి మాట్లాడినా లాస్ట్ కి ఏదైతుంది? ఎవరిని పిచ్చలు చేయాలో అలానే పిచ్చలు. ప్రశాంతంగా ఉండాలి లైఫ్ లోకి. మధ్యలో ఎవరో వస్తే ఎలాగ ఉంటది? ఎందుకు ఆమె ప్రశాంతంగా ఉంది మళ్ళీ ఇప్పుడు ఎవరు అంటే ఇప్పుడు నేను ప్రశాంతంగా నేను లేను కదా అన్న. మరి నా లైఫ్ కూడిపోయినాక మళ్ళీ ప్రశాంతంగా అది ఇదంటే ఎట్లా తెలిసిపోతుంది? ఎలాంటిది అనుకో నువ్వు అన్న. ఇలాంటిది అనుకో. ఎవరు అంత అవసరం లేదు, వాళ్ళకి కనబడుతుంది ఎవరు ఎట్లా చేస్తురో. చేసిందంతా చేసిన సరే ఎవరు రమ్మని ఎందుకు వచ్చింది నా దగ్గరికి? ఎందుకు అడిగింది? ఏమైంది? మాట్లాడుతుంది అది చెప్పు. సరే ఎందుకు వచ్చో చెప్పు. నన్ను వచ్చిన ఎందుకు పెట్టుకో? ఆమెను పెట్టుకుంటున్నా వీడియోలో. పెట్టుకోడు. నేను ఆయనతో కూడా మాట్లాడతా. ఎవరితోటి? హర్షతోటి. హర్ష లేడు ఇప్పుడు, రాడు కూడా. ఎందుకు రాడు అన్న? నేను ఆయన వచ్చేదాకా నేను ఆయన కోసం వచ్చిన. కాదన్నా మీరు మాట్లాడుకుంటున్నా నన్ను ఎందుకు వచ్చిరన్నా? నేను మాట్లాడుకోమని నేను కూడా నీతో ఏం మాట్లాడలేదు. చెప్పన్నా నన్ను ఎందుకు వచ్చినావు? నేను పిలిచాను. ఎందుకు పిలిచాను అంటే నువ్వు రమ్మన్నా ఇవ్వమని చెప్పి పిలిచాను. ఆమె పిలిస్తే నేను ఎందుకు వస్తాను? నా అంత నాకు అవసరం లేదు ఆమె పిలిస్తే రావడానికి. మరి ఎందుకు వచ్చావు? నాది నేను వచ్చిన అన్న. ఆమె హర్ష కోసం వచ్చిన నేను. హర్ష వచ్చేదాకా ఓన్ నేను. ఫోన్ చేసి మాట్లాడు కదా. ఏం చేసిన అది ఎప్పుడు ఎవరు అచ్చని కూడా అదే అడుగుతా. నేను ఏం చేసిన ఫోన్ లో మాట్లాడచ్చు కదా. ఏం చేయని వాళ్ళని చేపించి ఎన్కోండి చేపించిన పంపించేసారు. నేను ఏం చేసిన అడగమని అడిగి ఏం చేసినావు? ఇప్పుడు అన్నిట్లో లేదా? అరే కట్టప్ మిల్పు నాకు తెలుసు. ఎందుకంటే ఇక్కడ సీక్రెట్ గా చాలా జరుగుతుంది. కట్టప్ పిలిచి అనుకుంటున్నది. కట్టప్ప హర్ష కోసమే వచ్చిన. నాకు హర్ష కావాలి. ఏం కావాలి? హర్ష కావాలి. దెబ్బలు పడతాయి. నోరు మూసుకొని చక్కగా మాట్లాడు. హర్ష కోసం వచ్చిన రాడు. చూస్తా. ఎట్లా రాయిస్తా చూడు. ఎట్లా
నువ్వు పిలిచావా చెప్పు. అరే హర్షతో మాట్లాడుకున్నాడు నేను ఎందుకు పిలుస్తాను ఆ పిచ్చోడు ఫోన్ ఎందుకు చేయలే? అన్న నేను ఎవ్వరు పిలవాలి అన్న, నేను వచ్చిన హర్షతో మాట్లాడుకుంటా, ఎందుకు మనం ఇగో నువ్వు చేసేటప్పుడే ఉంటది ఏదన్నా, నువ్వు ముందు కరెక్ట్ అన్ని చేసుకుంటే ఇంత కాడికి వచ్చేది కాదు. కట్టప్ప అందరు అన్నీ అంటున్నాయింది. అన్న నేను ఒక్కదాన్ని చేసిన అన్న, నాకు అర్థం కాదు, ఎవ్వరు చేయనట్టే మాట్లాడుతున్నారు. ఎవరు చేశారు పేరు చెప్పు. అరే ఖుషి చెయ్యాలి. నిన్నే అంటుంది, నువ్వే మాట్లాడవా? ఏం మాట్లాడుతున్నావు ఊకే? ఇది పట్టుకు చెప్తే ఎలా? అన్న ఇగో ఎవరు ఏం మాట్లాడినా ఏం మాట్లాడుకుని వద్దన్న. హర్షను పిలిపిడు, హర్షతో హర్షను పిలిపి అంటే నువ్వు కరెక్ట్ నువ్వు హర్షను పిలిపి నీకు ఒక మాట నేను చేసింది తప్పే, నేను ఒప్పుకున్నా చేసింది తప్పే అని చెప్పి. నేను ఒప్పుకోలేను కదా, ఒప్పుకోకుండా అయితే లేని కదా చెప్పు. అరే నేను చేసింది తప్పే అన్న, ఆయన అట్లా టార్చర్ చేయడం నాదే తప్పు. కొందరు చేయమంటే నేను కూడా వేరే వాళ్ళకి కప్పించింది కదా, నాకు కూడా అదే చేయమంటే అంటే దౌడ పగులుతుంది. ఎవరు చేయమని నేను చెప్పినా? సరే ఆగు ఆగు. ఇప్పుడు నా మీద మాట్లాడు ఎంతసేపు? సరే నువ్వు చేసినావు తప్పు, నీకు రివెంజ్ అవుతున్నాయా, నీ మీద ప్రాంకులు అవుతున్నాయా, నేను ఏడిపిస్తున్నా? ఎవరు ఏడుస్తున్నా ఇప్పుడు? నేను ఏడుస్తలే, అది కనిపిస్తుంది నీకు? అది కనిపించదు. అది ఎందుకు కనిపిస్తుంది? అది కనిపించదు. నువ్వు చేసింది నేను తీసేసింది కనిపిస్తుంది. ఖుషి ఎందుకు ఉంటుంది? ఖుషి నేర్పిస్తుండు. ఖుషితో ఎందుకు ఏడిపిస్తుండు? మరి ఎందుకు ప్రాంకులు చేస్తున్నా? రాదు. ఎందుకు వస్తుంది? రాదు. అదే రాదు. మన గమ్మని ఉండాలి. చెల్లికి చెల్లి అవుతుంది. నీకన్నా ఎక్కువ టార్చర్ ఇప్పుడు నాకు అవుతుంది. నీకేమైనా అవుతుందా? మంచిగా ఉన్నావు నువ్వు కాదు, నేను ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నా. నీకేం తెలిసిన బాధ? ఇంట్లో చచ్చిపోయారా? వాళ్ళు ఎందుకు ఏమైంది? నా ఒల జోలికి ఖుషి, జోలికి పోలే కదా. నువ్వు నా ఒల జోలికి ఇప్పుడు నా హర్ష దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నావు. నా చూడలేదు. నీ హర్ష ఎందుకు అవుతాడు? ఫస్ట్ ఎవరు ఆయన చెప్పిండా? నీ హర్ష ఇప్పుడు కాల్ చేసి పిలిపిస్తా, మాట్లాడతావా? నీ హర్ష అని చెప్పిండా? ఆయనతో మాట్లాడుకోవడానికి వచ్చిన. మాట్లాడుకో. ఆయన వస్తే అడిగిన క్వశ్చన్ కి ఎగురుతున్నావు కదా, నేను తీసిర్రు నన్ను తీయాలి అని. ఇప్పుడు ఎవరు భరిస్తారు? నేనా నువ్వా? పనిష్మెంట్ ఎవరికి దొరుకుతుంది? నేనేం మాట్లాడినా? ఆమె ఇట్లా మాట్లాడుతుంది అంటే నేను ఎందుకు ఉంటదంటే వాళ్ళకి పెళ్ళైన హస్బెండ్ ని నువ్వు అట్లా పట్టుకుంటే పెళ్ళయింది. పెళ్ళి ఎట్లా అయింది అట్లా అనుకో, అంత కోపం వస్తుంది ఆమెకి. అంత అలా అనుకుంటుంది కాబట్టి. అట్లా ఎట్లా వస్తుంది అన్న? ఆయన చెప్పలే కదా. ఈమెకి ఎందుకన్నా మా పర్సనల్స్? ఆమె అందరికి చెప్తాడా ఖుషి నా పెళ్ళామని? చెప్పు, ఆ టైం వస్తుంది చెప్తాడు. నీకెందుకు మరి? సరే ఇగో ఏదైనా ఏమని నేను కట్టప్పని ఎందుకు పిలిచా అంటే ఇక్కడ మాకు కొన్ని రూమర్స్ వచ్చినాయి. ఈడే పిలిచండి అని చెప్పి నాకు డౌట్ ఉంది. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందని చెప్పి. అరే నీకు ఎవడు చెప్పిండ్రా బాయ్? ఎవడు చెప్తా అని చెప్పి నమ్ముతావా నువ్వు? అసా కోసం వచ్చింది దానివి. ఫోన్ చేస్తే అయిపోతుంది కదా, రావడం ఎందుకు? అన్న ఫోన్ లేపుతలే అన్న, ఆయన అసలు ఫోనే లిఫ్ట్ చేసి ఏమికి చేస్తే ఏమి ఇస్తుంది కదా. ఆమె నేను ఎందుకు చేస్తా అన్నా? నేనెందుకు పిలుస్తారా పిచ్చోనవా నువ్వు? సరే నాకు ఒక రూమర్ వచ్చింది, ఆ రూమర్ నిజమా కాదు మీ ఇద్దరి మధ్య ఏదైనా ఉందా? అరే పిచ్చోళ్ళక మాట్లాడకు, అర్థమవుతుందా? నేను ఎప్పుడుతోనే వీడియోలు చేసి మాట్లాడినా. నాకు ఏం డౌట్ అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అన్న అన్న అని పిలుస్తుంది. కట్టప్ప అంటది. సడన్ గా బేస్ ఎలా వచ్చింది అన్న అంటే ఏంటంటే? అరే నువ్వు లింకులు పెట్టు. ఒకటి ఏంటంటే చెప్పు నాకు లింకులు పెట్టకు. ఎందుకు వచ్చి అవసరం లేదు. ఇప్పుడు ఎందుకు వచ్చాను? హర్ష కోసం వచ్చినాను. ఓ అవసరం లేదు కానీ నేను హర్ష వచ్చేదాకా నేను ఏం చేసినా నాకు హర్ష ఫస్ట్ రావాలి. దేనికి చెప్పు, దేనికి ఏం చెప్పాలి? చెప్పాలన్నా నేను అడుగుతాను. ఆయన నిన్ను ఛానల్లో ఎందుకు తీసిండు? ఎందుకు తీసిండు అన్న? నేను ఒక్కదానే చేసిండు అన్న. అరే వాళ్ళకు కూడా అర్థమవుతుంది కదా, నేను ఒక్కదానే చేసిండు. నాకు అర్థమైతే లేదు. వాళ్ళు తీసేయమన్నారు కాబట్టి తీసాం అన్న. నేను ఒక్కదానే చేయలేదు కదా. నీ వల్ల ఈమె ఎలా మైండ్ మారిపోయింది. లేకపోతే మైండ్ చాలా మంచిగా ఉండేది. దాంట్లో మధ్యలో వైరస్ ఎట్లా ఉంటుందంటే ఆ రోబో సినిమా చూస్తే మన రోబో 2 సినిమా చూస్తే మంచి రోబోని చెడ రోబోని ఎలా చేసిందో అట్లా చేసింది. రోబో 1 అనుకుంటా. ఆమె ఆయనని మొత్తం టార్చర్ చేస్తుందని కదా ఆయన నన్ను తీసుకొచ్చింది. ఒక మాట చెప్పు, ఆయన సపోర్ట్ చేయాలి. రివెంజ్ ఎవరు తెలుసు అన్ని తెలుసు. ఇగో అన్న ఏమైనా అవుతుందా? ఇగో నా పర్సనల్ చెప్పుకుంటున్నా. అరే నేను ఇంట్లో ఏడుస్తున్నా, నీకు రివెంజ్ అవుతున్నాయేమో. నీకెందుకు ఉంటుంది? నువ్వు వీడియో చేసుకుంటా
చేస్తున్నా మేము అట్లా మాట్లాడుకుంటున్నా మాటలు ఉంటున్నామా చూడు ఫస్ట్ ఎంత టార్చర్ చేస్తున్నా చూసుకో మాట్లాడే నా టాపిక్ కూడా నేను హర్ష కోసం వచ్చిన అంటుంటే మాట్లాడుకోవాలి ఇగో దివ్య నన్ను మధ్యలో దేకు మళ్ళా హర్షతో పని పట్టుకో నన్ను మధ్యలో మళ్ళీ ఊకెందుకు మాట్లాడుతున్నావు ఇప్పుడు నా గురించి నా ముందే మళ్ళా అరే ఈమెతో నేను ఏం పోయి అడిగినా కట్టప్ప నువ్వు తీసుకొచ్చావా అంటే అరే అన్ని వీడియోలు ఎందుకు చెప్తున్నావు రారా చక్కని సైడ్ పిలుస్తున్నావు. అరే ఇంత సిగ్గు శరం ఏమన్నా ఉండాలిరా అబ్బాయి నీలాక నాకు చేయనిక రాదు ఈ పోయి ఈమెతో నాకు లింక్ పెడితే ఏం రా చెప్తుంటే మళ్ళీ వీడు ముగ్గురు అమ్మాయిలతో అదే చేస్తుంది రాగానే అరే ఆగో వీడేమో ఇష్టం నీ చెప్పుకుంటున్నాను అయినా కట్టప్ప ఎందుకయ్యా నువ్వు తీసుకొచ్చావు? నేనేం తీసుకొస్తారా పిచ్చా పోయి ఈమెకు నాకు పెడతావు పిచ్చోడా నీ లెక్క ముగ్గురు మా ఛానల్ లో పెట్టుకొని సెట్ చేస్తు నాకు రాదురా బాయ్ చెప్పు మరి ఎట్లా పెట్టుకొని ఎట్లా సెట్ చేస్తున్నావు ఇంకా చెప్పు. అనవసరంగా నన్ను కూడా అమ్మాయిలను తీసుకొస్తాడు పెడతాడు మళ్ళీ నీళ్ళు పెడతాడు. నువ్వేమో తీసుకొచ్చినప్పుడు ఎందుకు తీసుకొచ్చావు? నేనేం తీసుకొస్తారా నేను ఎప్పుడైనా మాట్లాడినా ఎప్పుడైనా తీసుకురాలేదంటున్నాడు. ఈమెతే పిలవలేదు ఎవరు పిలవలేదు మరి ఎందుకు వచ్చేవాడు నిన్ను తీసేసినప్పుడు రాకూడదు ఇంకా అసలు లేకపోతే చచ్చిపోయేలాగా ఉంటుంది. ఏంద్రా నాయన ఎడగొచ్చిందిరా నాయన అసలు లేక చచ్చిపోతాం రా. ఏమని తీసుకోను నాతో మాట్లాడకు. ఎవరు నేనా ఆమె ఎవరు అసలు మాట్లాడతాడు ఆమె నా గురించి మాట్లాడతాడు అసలు అమ్మాయిని పిలిపి అని కూడా పిలిపియలే మళ్ళీ ఆమె ఆఫీస్ ఆయన వచ్చినా నేను తెలియదు. ఇప్పుడు ఇదంతా వద్దుకో వీడియో ఎందుకు పెట్టానంటే ఈమె వద్దు అన్నా సరే మళ్ళీ వచ్చింది కాబట్టి మళ్ళీ ఎవరైనా చూసి దివ్య అక్కడ కనిపించింది అంటారు. మేము వద్దు అంటున్నాం మేమే వస్తుంది ఈ రోజు వచ్చింది ఆ రోజు నుంచి ఎందుకు వచ్చావు? హర్ష కోసం వచ్చిన నేను హర్షతో మాట్లాడడానికి వచ్చిన అంతే నాకు ఏం సంబంధం లేదు ఎందుకంటే నేను ఒక్కదానే చేయలేదు కదా. ఇప్పుడు మళ్ళీ నా టాపిక్ తెలియపించినా చెప్తే అర్థమవుతలే ఇప్పుడు ఎందుకు చేస్తున్నా మళ్ళా కట్టప్ప నేను పేరు తీయలే కదా ఒక్కటి చెప్పు నేను పేరు తీసిన్నా వాళ్ళ పేర్లు తీసిన్నా ఎవరెవరు చేసిన మరి చెప్పు మరి వాళ్ళ పేర్లు తీయక ముందుకే మీది కూరుకొస్తారు నాదేంటి ప్రాబ్లం చెప్పమ్మా అమ్మ బంగారం పేరు చెప్పు ఎవరి పేరు చెప్పాలి ఎవరి పేర్లు కాదు ఎవరైనా చేయలేదా అని అంటే అది 100 రూపీస్ ఆర్టిస్ట్ చేయలే ఈమె చేయలే నేను కూడా చేసిన అని వాడు ఎందుకు కనిపించలేదు అంటే వాడు ఎంత బాధపడుతున్నా అన్న నేను బాధపడతలే అన్న అంటే నాకు బాధ అర్థమవుతుంది ఎవరికి నాకు అర్థం కాదు. అరే ఈమె బాధ పడుతుంది ఈమె బాధ అర్థమవుతుంది మీకు ఆయన బాధ అర్థమవుతుంది నా బాధ అర్థమవుతుంది. నా బాధ ఎవరు మాట్లాడితో అని మాట్లాడినా ఎవరు స్టాండ్ వాళ్ళు తీసుకోవాలి అర్థం చేసుకుంటూ తిరుగుతారా? అరే మంచిగా వచ్చింది జిగురు ఎక్కడ జిగురు ఎక్కడ అక్కడ కూర్చుంది పట్టుకొచ్చాను ఎక్కడ నాకు నువ్వు పిలిచావు మీ ఇద్దరు మంచి దోస్తులు గారు పిలిచావా? నేనేమైనా పిలుస్తా మరి ఎవరో పిలవకున్నప్పుడు ఎందుకు జిగురక్క విలువలేదు నేను చెప్పలేదు. మరి ఎవరు పిలవంది నువ్వు డైరెక్ట్ టీకి ఎట్లా వస్తావు? కట్టప్ప ఆయన ఫోన్ ఎత్తుతలే కట్టప్ప అంటే మీరు ఇన్ని రోజులు ఆమె అది అని అంటారు ఏంటి మంచిగా ఉన్నప్పుడు మంచిగా అంటే అట్లా కాదమ్మా నువ్వు ఇగో ఒక మనకి ఫోన్ చేసి అన్న ఇట్లా వస్తున్నాము అట్లా ఇట్లా అని చెప్పి నేను హర్షకి కాల్ చేసిన నేను హర్షకి కాల్ చేస్తా హర్ష కాల్ లిఫ్ట్ చేయలేదు వచ్చిన ఏం చేస్తుండో ఏంది ఉన్నాడా ఆఫీస్ కాడ ఉంటే మాట్లాడుకొని వెళ్ళిపోదామని వచ్చిన నేను ఇంకా అవసరం లేదు కానీ వెళ్ళిపో మీద చేయకూడదని వేయట్లేదు లేదన్నా నేను ఏం చేసినా నాకు అర్థం కాదు. మంచి మనిషిని అన్న ఇక నేనే ఖరాబ్ చేసినట్టు మాట్లాడుతున్నావు. ముందే ఉందా ఇలాగ మరి ముందు ఉంటేనే కదా నన్ను హర్ష తీసుకొచ్చింది అన్న ఒకటి ముందు ఆమె అట్లా లేకపోతే నన్ను హర్ష ఎందుకు తీసుకొస్తాడు ఆమె అట్లా లేకపోతే నన్ను ఎందుకు తీసుకొచ్చుకుంటాడు సపోర్ట్ కాదు చెప్పు నువ్వు ఫస్ట్ ఎందుకు తెచ్చుకుంటూ నా పని నేను చేసుకుంటున్నా వచ్చి పెంట పెట్టి అదే ఎవరు పెంట పెడుతుంటే మళ్ళీ మధ్యలో ఎందుకున్నారో నాకు కూడా అర్థమైంది. ఆపేయమంటే అప్పుడు మీకు ఆపేయమంటే ఆపేయమని చెప్పాలి నేను మధ్యలో ఆపేయమని చెప్తే ఆపేయాల్సింది నా మాట నేను డాన్స్ చేపించినట్టు డాన్స్ చేస్తున్నావు కదా మళ్ళీ నువ్వు డాన్స్ చేపించినట్టు ఎందుకు కొట్లాడుతారు మీరు? నువ్వు అర్థం కాదు అందరు నా మీదే అని అంటారు మళ్ళీ ఆమె చేసింది ఎవరికి వీళ్ళకి అర్థమైంది. దివ్య ఎవరు నిన్న అనట్లేదు దివ్య ఇప్పుడు ఒక నిమిషం నిన్న ఏమనట్లే మాట్లాడడానికి వచ్చినా అన్నావు కదా మాట్లాడు ఎందుకు కొట్లాడుతున్నావు? నేను అడుగుతున్నా ఆమెతో నేను మాట్లాడుతున్నా ఆమె ఎందుకు వస్తుంది మధ్యలో నేను అడుగుతున్నాను నీ మన ఒకటి హర్ష లేడు నేను అక్క నాకు హర్షతో
నేను మాట్లాడుకుంటా నాకు కదా? ఎవరు చెప్పకూరి అదే మన ఇను. ఆమెను కూడా నేను పిలవలే ఒకటి మనల్ని ఇను. పిలిచిండు ఒకటి నేను ఇను. పిలిచిన్నా. హర్ష లేడు అసలు. ఆమె నువ్వు పిలవలే ఇప్పుడు నిన్ను పిలిస్తేనేమో నిన్ను సరే, నన్ను కాదు. ఎవరు పిలవలేరు నేనే వచ్చిన అట్లా కాల్ చేస్తా ఇగో. లిఫ్ట్ చేస్తలే సరే హర్ష రాడు ఇప్పుడు ఈరోజు వద్దు నువ్వు ఏమైనా ఉంటే ఫోన్ లో మాట్లాడుకో నేను సరే, రాదు. మాట్లాడుకో వచ్చేదాకా ఈయన ఉంటాను సరే హర్ష కావాలి ఇప్పుడు ఒక్క కామెంట్ అయినా సరే ఈమె రావడం మంచి హ్యాపీగా ఉందా ఒకరైనా కామెంట్ చేయండి ఉండదు ఎవరికి ఎందుకు ఉండదు ఎందుకుంటది అన్న అంత బ్యాడ్ చేసినాక ఎందుకుంటది ఎవరు రమ్మంటారు ఎవరు అది చేయమంటారు ఎవరు వద్దన్నారు ఎందుకు వచ్చి ఎవరు రమ్మంటారు ఎవరు వద్దనే అంటారు అది నువ్వు చేయలేరా చేసుకున్నావు వద్దన్నారంటే ఒక్కదానే చేసినట్టు వచ్చేసింది ఇక. మళ్ళీ స్టార్ట్ చేసింది ఏమన్నా ఇప్పుడు ఏమన్నా వీడియోలోనే నీ గురించి మాట్లాడినా ఊకే నన్ను చేస్తుంటే నేను ఏ, ఏ, నేను ఒక్కదాని గురించి అంటే నేను ఒక్కదాని చేసినా చెప్పుకున్నా నా పక్కన ఉన్న వాళ్ళు ఎవరు చేసిరా నన్ను ఇగో నేనే తప్పు చేసిన నేనే అనుకోవడానికి వచ్చిన హర్షని నేను తప్పు చేస్తే నేను భరిస్తున్నా ఇప్పుడు అంటే నువ్వెందుకు అమ్మా నేను భరిస్తలే నన్ను వెళ్ళిపోమనిలే ఛానల్ నుంచి నువ్వు ఇంట్లో కూర్చున్నావు ఎంజాయ్ చేస్తున్నా పిలుచుకొని అది టార్చర్ ఇచ్చినాం నన్ను అట్లా కూడా కాదు నువ్వు వెళ్ళి రోజు ఆయన పిలుస్తున్నా నన్ను నువ్వు చూసిందా అన్నా నువ్వు వెళ్ళిపో. ఏది పడితే స్టోరీ చెప్తా అవుతుందా అరే ఇదంతా లొల్లొద్దు పంచాయతొద్దు హర్ష వచ్చినాక రమ్మని చెప్పు ఫోన్ చేస్తా. పంచాయతీ అయిపోతుంది ఇప్పుడు ఒకవేళ హర్ష వచ్చినాక రాకపోతే హర్ష రాగానే హర్ష ఫోన్ నుంచి ఫోన్ చేపిస్తాం నీకు మాట్లాడేమన్నా ఉంటే. నేను హర్ష వచ్చినాక ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను నేను హర్షని కలిసి మాట్లాడతాను కూర్చోను నిమ్మలంగా ఆయన రాడిగా నాకు తెలుసు కదా ఆయన వస్తాడు అన్న ఎందుకు కూర్చోమన్నా ఆయన ఏడి పడే కదా నీకు కూర్చోమని ఇగో ఇదంతా వద్దు వాళ్ళు ఒక్కరైనా నీకు మంచి కామెంట్ చేస్తే చెప్పు అని మాట్లాడచ్చు నువ్వేమైనా చెప్పేది ఉంటే రిక్వెస్ట్ చేసుకో సబ్స్క్రైబర్స్ కి నో రిక్వెస్ట్ ఎందుకు రిక్వెస్ట్ అంటే మరి చేసింది అలా పని అంటే మళ్ళా చేస్తారు. ఎందుకు చేసుకోవద్దు అన్న అట్లా ఎందుకు వద్దు. చెప్తున్నావు నేను ఏ, చేసుకుంటా పెట్టుకో. నేను ఎందుకు చేసుకోను ఇక ఏదున్నా అందరం కలిసే చేసినాం ఇక ఒకరిని రమ్మని ఒకరిని వద్దని మళ్ళా ఊకే నేను ఏం చెప్తున్నా అన్న? నేనే మధ్యలో ఆపమనన్నా. చేస్తుంది. ఇగో ఏది ఉన్నా ఏం చేసినా అందరం కలిసి చేసినాం కాబట్టి మీరే చెప్పింది అందులో నా తప్పేం లేదు ఇగో నేను తప్పు ఒప్పుకున్నా వేరే వాళ్ళు కూడా నా తప్పేం లేదు నేను తప్పు ఒప్పుకున్నాను చూడు ఏం మాట్లాడుతుంది చూడు ఇగో సరే నా తప్పే ఉంది నేను తప్పు చేసిన నేను ఒప్పుకున్నా సరే, ఇగో. ఏ ఆగు. మళ్ళీ వాళ్ళు వస్తారు నేను నన్ను ఎందుకు వద్దంటే నాకు అది అర్థమైతలే మీరే కామెంట్స్ అయ్యి ప్లీజ్ అర్షక్ చెప్పురి ఏం చెప్పాలి? తీసుకోమని చెప్పి వాళ్ళు వస్తురంటే వాళ్ళు రివెంజ్ భరిస్తున్నారు వాళ్ళు రివెంజ్ భరిస్తున్నారు కాదు ఏంటంటే మీరు రివెంజ్ అంటున్నారు మీరు అసలు కాదక్క ఇగో మాట్లాడు ఆమె ఆగదు. కాదు దివ్య. ఇప్పుడు ఈమె ఫస్ట్ నుంచి ఆమె రివెంజ్ అనుభవిస్తుంది ఆమె రివెంజ్ అవుతుంది కదా నేను కూడా రివెంజ్ అవుతా నాకు మీకు కావాల్సింది ఆ పిల్లగాన్ని ఎంత ఏడిపించింది మీరు మరి? మేమే ఓపుతలేము మీరు ఎట్లా ఓపుతున్నా కష్టం అది నేను అనాలి ఇప్పుడు కట్టప్పునే నిన్నే అది ఏంటది కట్టప్పునే ఇలా చూస్తున్నప్పుడు ఇలా చూడడానికి ఏమైందిలే నువ్వు చేసే కామెడీ కంటే ఇది కొంచెం బెటర్ అనుకుంటా నువ్వు ఏ అమ్మాయిని అనదు. పెట్టుకొని చేసి పంచాయతీ దాకా చేసుకున్నావు ఇగో. ఆడడం అంట కాదు నాకు కూడా ఈమె అంటుంది కదా నేనే రివెంజ్ అనుభవిస్తున్నాను నాకు కూడా ఈమె నేనే అంటే నేను హ్యాపీగా అనుభవిస్తున్నా. తప్పు చేసినా నేను కూడా. ఎవరో చేస్తారు మావిడ చేస్తున్నా నేను కూడా అనుభవిస్తాను మీద నేను చేసిన కాబట్టి వీడియో ఆన్ చేయి ఆన్ ఎందుకు చేస్తారు నేను చెప్తాను హర్ష అంటే నాకు ఇష్టం లేదు. అరే ఇష్టమైతే వాళ్ళే చేశారు ఆపు. వాళ్ళే చేశారు ఆన్ చేయి. ఆపు, ఆపు. నువ్వు ఆపేసేయ్, నువ్వు ఆపేసేయ్. ఎందుకు ఆపుతారు? ఆన్ చేయి. ఆపేసేయ్. ఎక్కువ ఆయన ఇష్టం ఆయన వల్ల నేను అది చేసుకున్నా ఆయన వల్ల ఆయన ఇష్టం ఆయన ఇచ్చిన అన్ని నేను ఇష్టంగా భరిస్తున్నాను అని చెప్పుకున్నాను ఇష్టంగా భరిస్తాం అలా. నువ్వు అసలు నీకు నడుస్తుందా ఏం పాయింట్ చెప్తున్నా నేను కూడా ఇష్టంగా భరిస్తా. నేను ఆయన లవ్ చేయమనిలే నువ్వు మీరిద్దరు లవ్ చేసుకుంటారు ఆయన నాకు కూడా రివెంజ్ చేయమని నేను కూడా ఆయన నా side లో మీకు ఇష్టం ఉంది కదా ఇగో, ఈమె ఆగదు. నేను చెప్తా. ఈమె ఎట్లా చెప్తుందంటే అసలు ఈమె ఫోర్స్ గా లవ్ చేయించుకుంటుంది ఏదో బ్లాక్ మెయిల్ చేసి లవ్ చేయించుకుంటుంది ఉంచుకుంటుంది అని చెప్తున్నాం అంతేనా నేను అట్లా అనలే అంతే అంటుంది నేను అనలే అంటే అయిపోతుందా నేను అంటే అయిపోదు కదా అన్న మళ్ళీ ఇది కూడా అయిపోదు నాకు ఇష్టమైన నాకు ఇయ్యనే నేను చేసుకుంటా అంటున్నా నాకు అయినా మీకు ఇష్టం ఉంది. కాదు ఇప్పుడు అదంతా వద్దు ఇదంతా వద్దు మరి అది అంటున్నావు నాకు మరి నువ్వు కట్టప్పుడు ఏదో చేస్తున్నావు అని చెప్పి రూమ్ వచ్చింది దానికి ఏమంటావు అరే నేను ఆయన దీనికి ఎందుకు అన్న నువ్వు ఇంట్లో మళ్ళీ ఇది దేకు ఇగో ఏ కాదు ఇది 100% అన్న ఇప్పుడు నువ్వు చేస్తున్నట్లు కాదన్న ఇది ఏమే ఎట్లా చేస్తున్నావు అంటే నువ్వు అసలు నీ లవ్ అన్న, చేయలేదు సరే, అసలు ఒక్క మీద లేవు నిమిషం. లేదు నీకు అసలు అన్న ఒక్క నిమిషం నువ్వు ఆగు. అరే ఆమెకి ఆన్సర్ అరే ఆగు ఒకటి ఇటు విను నిన్న హర్ష లవ్ చేసిండు ఒక్క రోజైనా నీకు ఐ లవ్ యూ చెప్పిండా చెప్పలేదు చెప్పింది కదా. తెలిసే నాకు proof చెప్పు ఇప్పుడు నువ్వు
చెప్పు. ఇప్పుడు చెప్పు, చెప్పు. అడుగుతుంది కదా నీ ఫోన్ లో చాటింగ్ లో ఉంటుంది కదా. వీళ్ళ చాటింగ్ ఉంటే ఐ లవ్ యూ చాటింగ్ చాలా స్పెషల్ నీకెందుకు చూపియాలి? ప్రూఫ్ ఇప్పిమన్ అరే అంటుంది కదా ప్రూఫ్ ఇప్పిమన్ నీకెందుకు చూపియాలి? ఎందుకు చూపియొద్దన్నా ఎందుకు చూపి? నేను అరే నీకెందుకు చూపియకూడదు? చెప్పు నీకెందుకు చూపియాలి? అన్న ఇప్పుడు ఆమె ప్రూఫ్ చూపి ఇప్పుడే అయిపోతాను నీకు చెప్పు, ఏం చూపాలి చెప్పు. చూపిమన్ అయినా నీకెందుకు చూపియాలి చెప్పు. ఎందుకు నేను లవ్ చేస్తున్నాను అరే ఒకసారి proof చూపి. ఏం చేయాలా? చిల్లర లేదని నేను ఇయ్యా. చిల్లర్లు మీద అయినా కాదు, నీకెందుకు చిల్లర్లు ఇలా proof సగం చూపియాలి? అయ్యాడు. వాళ్ళిద్దరు మంచి అరవ అందరికి తెలుసు నీకు ఆ, తెలుసు. సరే అన్న వాళ్ళిద్దరు కమెంట్ చేయమను. వాళ్ళకి చూపిస్తావా? చూపిలేకపోతే వాళ్ళకి చూపిమన్ అయినా వాళ్ళకి ఎందుకు చూపియాలి చెప్పు. ఇగో అన్న ఏదొద్దు వాళ్ళకి కూడా వద్దు నాకు చూపిమను ఎందుకంటే నేను ఆయన లవ్ చేస్తున్నా అన్న నేను ఆయన లవ్ సరే, వాళ్ళు చేస్తున్నా ఒకసారి- ఎప్పుడు లవ్ చేస్తున్నా నేను ఎప్పుడు లవ్ చేస్తలేదు అమ్మా, మరి ఇలాంటి ఐటమ్ అసలు నాకు మళ్ళా ఎందుకు వచ్చినావు? వద్దు. ఉండు నీ జాగాలో. ఎందుకు వచ్చినావు మళ్ళా? నేను హర్ష ఎందుకు కోసం వచ్చినావు? వస్తా. వచ్చినావు కదా? హర్ష కాడు ఉండు. నా కాడికి ఎందుకు వస్తున్నావు? మళ్ళా మధ్యలో రావద్దు మధ్యలో రావద్దు హర్షకాడు ఉంటే నేను హర్షకాడు ఉంటే ఆయన మధ్యలో first- రావద్దు. ఆయన first రాని. రాని మాట్లాడడం. రాని నువ్వు హర్ష. ప్రూఫ్ ఇవ్వాలి ఇంత భయపడుతున్నావు ఎందుకు చూపిస్తాను ఆ, చూపి. I ఆయన love you. చూపియా. నీ చూపియా. చూపియా. చూపిస్తాను చూపియా. 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 నేను పిలిచేదాకా రాడు. ఇన్ని వీడియోలు చేసిరు ఇన్ని అది చేసి ఒక్కసారి హర్ష ఐ లవ్ యూ చెప్పిన వీడియో చూపి ఇగో నాకు కూడా వద్దు ఈయన మన నాకు చూపి నాకు చూపి లేదు. చూపిస్తా అంటే నేను ఇంట్లో వెళ్ళిపోతా ఎన్నో వెళ్ళిపోతా ఎన్నో చూపిస్తా సరే, ఆగు. నేను వాడు. ఇక్కడ చూడు గో ఇక్కడ చూడు నేను సరే రేపు నెక్స్ట్ వీడియోలో నేను వాడితో చెప్పించి నీకు చూపెడతా. నెక్స్ట్ వీడియోలో ఇట్లా చెప్పియద్దన్న ఆయన చెప్పింది చూపిమంటున్నా అదే నేను చూపిస్తా నీకు. అయితే నెక్స్ట్ వీడియోలో చెప్పి ఇగో ఈమె పోయి ఆయన బెదిరిస్తుంది మీద వాడి ఆయన చెప్తాడు ఆ, ఈమె ఎవరన్నా చెప్పనీకి? అంటే బెదిరిస్తానంటే నువ్వు దేనికి blackmail చేసి ఆ, వాళ్ళు దేనికి బెదిరిస్తాను? దేనికి నేను బెదిరియా? చెప్పలే. ఇగో ఆయన కూడా చెప్పాలి నేను బెదిరిస్తా అందుకే ఇగో నేను చెప్పలే నేను ప్రూఫ్ ఇప్పిమన్నా నేను ఆగు. సరే నువ్వు అంటున్నావు ప్రూఫ్ అని సరే నేను చూపిస్తా కావాలి. చూపిస్తా కానీ నేను proof- లోపల దగ్గర రాకు. నేను ఆయన కోసం వస్తా అన్న ఎందుకు రాను వస్తా ఆమె వస్తే మేము చెయ్యం. సరే చెయ్యాలి ఏ 1 minute ఆగు. రావాలనుకుంటే ఏం చేస్తావంటే అని ఫోన్ చేసి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళు. ఎందుకు వెళ్తా వాళ్ళ ఇంటికి ఆయనతోనే ఉండి మాట్లాడుతా మళ్ళీ ఎవరు మరి మా రావద్దు దగ్గరికి వస్తున్నాం. మళ్ళీ ఎవరు రావద్దు ఎవరు వచ్చి ఏం మాట్లాడొద్దు ఎవరు వచ్చి మళ్ళీ వీడియోలు పెట్టుకొని మళ్ళీ ఎట్లా పడితే అట్లా అనొద్దు నేను ఆయనతోనే మాట్లాడతా ఆయన వీడు ఉంటాడు నా దగ్గర. సరే చూద్దాం ఎవరి దగ్గర ఎవరు ఉంటారో అరే ఇన్ని వీడియోలు చూసిన ఒక్క రోజు కూడా ఇలా చెప్పింది లేదు మళ్ళీ ఏమైనా లవ్ చేస్తుంది అంత భయంలో ఎందుకు తెచ్చిండు? ఎవరు ఎందుకు కాల్పిస్తుండు నన్ను? ఇష్టం లేకనా? ఆ విషయం నేనే అమ్మా డీటెయిల్స్ డీటెయిల్స్ సౌండ్ కూడా రాదు. అదేంటిది మన ఎస్ఎస్ తమ్మన్ కూడా ఎంత సౌండ్ పెట్టడు డీటెయిల్స్ సౌండ్. అవును నేనే లవ్ చేస్తున్నా ఇక నా విషయం ఇంకేం వద్దు ఐ లవ్ యూ చెప్పించాలన్నావు కదా అవును చెప్పి సరే అరే ఇట్లా భయపెట్టి చెప్పియద్దన్నా భయపెట్టి నేను కూడా ఉంటా నా ముంగంటే చెప్పి నేను కూడా ఉంటా ఆమె మన. ఆమె ఉండదు. అదే. నేను రాకు. ఇగో ఎవ్వరు ఎంత భయపెట్టి ఆయన ఇంత అడ్ చేస్తుర్రు నాకు అర్థమైంది ఈమె ఎట్లా ఉందంటే నేను బాగా- comment చేయండి. ఏ ఆ- comment చేయండి. ఏ ఆవిడ ఎవరు చెప్తా. ఎవరు comment చేస్తారో నేను ఆయనతోనే మాట్లాడుకుంటా. ఈమె ఎట్లా ఉందంటే ఇప్పుడు నేను చెప్పాలా ఇగో ఈమె ఏదో ఈమెకి హర్షకి ఈమె చాలా ప్రేమ ఉంది ఏదో ఆమె చెప్పలేకపోతున్నాడు అన్న, నాకు ఈమె మీద అసలు నిజంగా ప్రేమ మస్తు love ఉంది అయినా నువ్వు కాదు. ప్రేమ ఉంది ఎవరికి? అరే ఆయన కూడా ఉంది నా మీద కానీ చెప్పలేకపోతుంది అమ్మో, చాలా ఉంది రో. అమ్మో, వస్తుంది వస్తు. అమ్మా అందుకే అంటారు. ఎవరైతే అరే. చేస్తున్నారో అర్థమవుతుంది అందుకే అందుకే అరే నాకు కూడా మస్తు నవ్వు వస్తుంది. ఆపేసారు. ఎవరు love అందుకే చేస్తారు, ఎవరు చేస్తారు, నేనే ఏ వాళ్ళ ఆగు. దగ్గరికి వెళ్ళి అందుకే మాట్లాడతా. ఏమన్నా అంటారా ఇద్దరు ముగ్గురు అమ్మాయిని లవ్ చేయొద్దు ఇక నువ్వే చెప్పాలి నేను చేసుకుంటాను కాబట్టి నీకు నేను చూపిస్తాను. నేనే వెళ్ళి మాట్లాడుకుంటా. ఇద్దరిద్దరు ముగ్గురు ఎట్లా మార్చట్లేదు ఏం చేయలే. మరి నాకు తెలుసు. ఆ అరే గంట అయిపోయిందా? ఆ అరే గంట ఆ అయిపోతుందా? గంట అయిపోతుందా? అమ్మ, నాకు